వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఇండియన్ ఎకానమీలో భాగంగా మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటిదంటే ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్స్. ఏంటిదండి? ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్, పరిశ్రమల రంగము మరియు సేవా రంగంకి సంబంధించి మనకి సపరేట్ ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి సిలబస్లో ఏమేమి మెన్షన్ చేసిండో చూద్దాం. ఫస్ట్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో పరిశ్రమల రంగము మరియు సేవా రంగం యొక్క వాటాలు ఎలా ఉన్నాయో చూడాలి. అదేవిధంగా పరిశ్రమ రంగం యొక్క వృద్ధి ఎలా ఉంది భారతదేశంలో అనేది క్లియర్గా చూడాలి మనం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్, భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలు. బాగా గుర్తుంచుకోరి, ఈ ఏరియా నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటున్నానంటే ఇండస్ట్రియల్ పాలసీస్ అనేది 2016 గ్రూప్ 2లో మనకి సపరేట్ ఒక చాప్టర్గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలా ఇచ్చాడు? ఆర్థిక సంస్కరణలు అనే పేరుతోటి మనకి క్లియర్గా 1991 పారిశ్రామిక విధాన తీర్మానాలు డీటెయిల్గా, దానికి ముందున్న 1948, 1956 పారిశ్రామిక విధాన తీర్మానాలు క్లియర్గా మాట్లాడుకొని 1977 జనతా ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధాన తీర్మానము, డైరెక్ట్గా 1991 ఆర్థిక సంస్కరణలకు ఎంటర్ అయ్యే వాళ్ళం. ఆ 2016లో ఉండే ఆర్థిక సంస్కరణలు అనే ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధాన తీర్మానాలు అనేది మనకి ప్రస్తుత సిలబస్లో పారిశ్రామిక రంగంలో భాగంగా మనకి ఒక సబ్ టాపిక్గా ఇచ్చిండు. ఓకేనా? రైట్. నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చూడాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్, పెద్ద తరహా పరిశ్రమలు, వీటితో పాటు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈసారి ప్రత్యేకంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి మనకి పెట్టుబడి పరిమితి పెంచారు, టర్నోవర్ పరిమితి పెంచారు. అది అప్డేట్ పార్ట్, అది చూడాలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఫైనాన్స్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ టు నేషనల్ ఇన్కమ్. ఏంటిది? సర్వీస్ సెక్టార్ యొక్క వాటా జాతీయ ఆదాయంలో ఎలా ఉందనేది చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఏమేమి ఉన్నాయి, సబ్ సెక్టార్స్ ఆఫ్ సర్వీసెస్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులోనే భాగంగా మనకి ఇండియా ఈజ్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చాడండి. ఇది అతిపెద్ద టాపిక్. ఇది ఇండియా ఈజ్ ఫారెన్ ట్రేడ్ అనేది కూడా పెద్ద టాపిక్. అసలు సపరేట్ ఒక చాప్టర్ లాగా ఇవ్వాల్సిన టాపిక్ ఇది, కానీ మనకి ఇందులో ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్స్లో భాగంగా ఇచ్చిండు. విదేశీ వర్తకం ఏంటిదండి? విదేశీ వర్తకం క్లియర్గా చూడాలి. విదేశీ వర్తకం కూడా. మరి మనం ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించి మన టార్గెటే ఉద్యోగం, దానికి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో దానికి అనుగుణంగానే మన క్లాసెస్ రూపొందిస్తున్నాం. కాబట్టి మెయిన్ ఏరియా ఏముంది, ఫస్ట్ ఆ మెయిన్ ఏరియాస్ని కవర్ చేద్దాం. మనకి ఇందులో ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సర్వీసు, తర్వాత ఫారెన్ ట్రేడ్ వస్తుందండి. పరిశ్రమల రంగం మనకి ఫస్ట్ ఒక టాపిక్. ఓకేనా? ఆ పరిశ్రమల రంగం గురించి క్లియర్గా చూస్తే ఇందులో మనము గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, భారతదేశంలో పరిశ్రమల రంగం యొక్క వృద్ధి ఎలా ఉంది, 1947 తర్వాత మనకి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చింది. ఆ మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి 12 పంచవర్ష ప్రణాళికల్లో పారిశ్రామిక రంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఎలా పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేశారనేది క్లియర్గా చూడాలి. మరి జాతీయ ఆదాయం అంటేనే మనము ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల మొత్తమే జాతీయ ఆదాయము. అందులో ద్వితీయ రంగము, ఆ ద్వితీయ రంగానికి గనులు, తవ్వకాలు కలిపితే పారిశ్రామిక రంగం వస్తుంది. ఆ పారిశ్రామిక రంగం యొక్క వాటా జాతీయ ఆదాయంలో ఎలా ఉంది అనేది చూడాలి. పరిశ్రమల యొక్క ఉపరంగాలు ఎలా ఉన్నాయి జాతీయ ఆదాయంలో క్లియర్గా చూడాలి. ఓకే. ఇంకోటి ఏముందండి? ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధాన తీర్మానాలు. ఏంటిది? పారిశ్రామిక విధాన తీర్మానాలు. మనం ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలను డీటెయిల్గా ఫస్ట్ చూద్దాం.
ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలలో 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ఏంది, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఏంటిది, 1977 జనతా ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధాన తీర్మానము, 1991 ఆర్థిక సంస్కరణలు. 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం వీటి గురించి. ఫస్ట్ ఇది మనం అయిపోగొట్టేద్దాం. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే డెఫినేషన్ ఏంది, ఎంఎస్ఎంఈస్ డెఫినేషన్ ఏంది క్లియర్గా చూద్దాం. ప్రతి టాపిక్లో స్టాటిక్ పార్ట్ ఫస్ట్ అయిపోకూడదాము, డాటా పార్ట్ సపరేట్ క్లాసులు తీసుకుందాం. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ సర్వే రాగానే మళ్ళీ స్టాటిక్ మారకుండా స్టాటిక్లో ఎలాంటి డాటా పార్ట్ను ఇంట్రడ్యూస్ చెయ్యను. స్టాటికే ఇది ఒకసారి చదవాలి, ఒకసారి క్లాసులు వినాలి, దీన్ని ఇలానే ఉంచాలి. డాటా పార్ట్ వరకే మనం సపరేట్ చేసుకుందాం. ఇయర్ ఆర్థిక సర్వే ప్రకారం ఏముంది, నెక్స్ట్ ఇయర్ ఆర్థిక సర్వే ఏమున్నాయి, అప్డేటే, స్టాటికే. ఓకేనా, రైట్. ఇప్పుడు పరిశ్రమల్లో భాగంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ పారిశ్రామిక విధాన తీర్మానాల గురించి మనం మాట్లాడుకుందామండి. ఓకే, మరి అందులో భాగంగా దేశం పారిశ్రామిక విధాన తీర్మానాలు. పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది అంటే, భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము పరిశ్రమలు ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి, పరిశ్రమల్లో తయారు చేసే వస్తువుల ఉత్పత్తి కానీ, ఆ వస్తువుల యొక్క ధరలు నిర్ణయించడం కానీ, దానిని వినియోగదారులకు పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం కానీ, ఈ ఉత్పత్తి ప్రక్రియలో కంప్లీట్గా ప్రైవేటు వారి ఆధిపత్యం ఉండాలా, ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉండాలా, పరిశ్రమలు ఎలా డెవలప్ అవ్వాలా, వీటిపైన క్లియర్గా పారిశ్రామిక విధాన తీర్మానాలలో మెన్షన్ చేస్తారు. మరి 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటికి భారతదేశంలో కొన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్నాయి. అవి ప్రైవేట్ రంగం వారి ఆధ్వర్యంలో ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ రంగం వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలన్నీ కూడా ఏ జాబితాలోకి వెళ్ళాలి, వాటి గురించి పారిశ్రామిక విధాన తీర్మానాలలో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి స్వతంత్రం తర్వాత వచ్చిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం. ఆ తర్వాత ఏంటిదండి 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం. తర్వాత 1977 పారిశ్రామిక విధాన తీర్మానము. ఆ తర్వాత 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. గతంలో టీఎస్పిఎస్సి వారైనా ఏపీపీఎస్సి వారైనా మనకి ఎకానమిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు వీటినే ప్రస్తుత సిలబస్లో పారిశ్రామిక విధాన తీర్మానాలు అంటున్నాం కదా. ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలలో 1948 పారిశ్రామిక విధాన తీర్మానం పైన ప్రశ్న వచ్చింది, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పైన ప్రశ్న వచ్చింది, 1977 పారిశ్రామిక విధాన తీర్మానం పైన ప్రశ్న వచ్చింది, 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో కూడా ప్రశ్నలు రావడం జరిగింది. మనకి 1980 పారిశ్రామిక విధాన తీర్మానం కూడా ఉంటుంది, 1985 పారిశ్రామిక విధాన తీర్మానం కూడా ఉంటుంది, 1990 కూడా ఉంటుంది. కానీ వీటి గురించి పెద్దగా ప్రశ్నలు అడగలేదు. మేజర్గా మనకి ఎక్కువ ప్రశ్నలు కవర్ అయినాయి ఈ 4 పారిశ్రామిక విధాన తీర్మానాల నుండి కవర్ అవ్వడం జరిగింది. ఏ పారిశ్రామిక విధాన తీర్మానము ప్రభుత్వ రంగానికి ఎంత ప్రియారిటీ ఇచ్చింది, అందులో పరిశ్రమలను ఎలా వర్గీకరించారు అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. ఫస్ట్ చూద్దాం. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948. 1948లో ఆనాటి పారిశ్రామిక శాఖ మంత్రి అయిన శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, ఎవరండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1948 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ప్రవేశపెట్టడం జరిగింది. 1948 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ప్రవేశపెట్టారు. మరి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము భారతదేశ ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారండి. ఏంటిది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించడం జరిగింది. ఎందుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారనేది క్లియర్గా ఇక్కడ మాట్లాడుకుందాం. భారతదేశంలో 1947 కంటే ముందు భారతదేశంలో ఉన్న పరిశ్రమల్లో ప్రైవేట్ రంగ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఆ ప్రైవేట్ రంగ పరిశ్రమలు మళ్ళీ ప్రైవేట్ వారు
ఎక్స్ట్రాగా అదనంగా పరిశ్రమలు స్థాపించడానికి వీలు లేకుండా ప్రస్తుతం వాళ్ళ ఆధీనంలో ఉన్న పరిశ్రమలను అలాగే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా ఏంటిదండి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రకటించారు. అదేవిధంగా ప్రైవేటు వారు ప్రభుత్వ రంగం వారు ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసే పరిశ్రమలను కూడా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో మనకి ప్రకటించారు. అందుకోసమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించడం జరిగింది. మరి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలుగా? 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని రకాలండి? 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు అంటే ఏంటిదంటే మొదటి రకం పరిశ్రమలు ప్రభుత్వ రంగానికే కేటాయించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు అండి. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అని అర్థం. ఇందులో ప్రైవేటు వారు స్థాపించడానికి వీలు లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి రెండవ రకం పరిశ్రమలు ఏంటివి అని అంటే మనకి మిశ్రమ రంగ పరిశ్రమలు. ఈ మిశ్రమ రంగ పరిశ్రమలు ఏంటివి అంటే 1947 కంటే ముందు భారతదేశంలో ప్రైవేటు వారు వీటిని స్థాపించి ఉన్నారు. వీటిలో ప్రభుత్వము ఏం చేస్తుంది అంటే వాటిని రానున్న రోజుల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉండే పరిశ్రమలన్నీ కూడా మిశ్రమ రంగ పరిశ్రమలు. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రభుత్వ నియంత్రిత పరిశ్రమలు. వీటినే ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. ఏంటిది? ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతర పరిశ్రమలు. ఏంటిదండి? ఇతర పరిశ్రమలు. క్లియర్గా చూస్తే మొదటిది ఏం పరిశ్రమలు? ప్రభుత్వ రంగ పరిశ్రమలు. రెండోది మిశ్రమ రంగ పరిశ్రమలు. మూడోది ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు. నాలుగోది ఇతర పరిశ్రమలు. మరి మొదటి రకం పరిశ్రమల్లో ఎన్ని ఉన్నాయి ఏంటిది అనేది క్లియర్గా చూద్దాం. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పరిశ్రమలు దీనిలో 4 రకాల పరిశ్రమలు కలవు. ఏంటిదండి? దీనిలో 4 రకాల పరిశ్రమలు కలవు. అందులో రైల్వేలు. ఏంటిది? రైల్వేలు. ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే రైల్వేలు ఉండాలి. ప్రైవేటు వారు స్థాపించడానికి వీలు లేదు. ఎందుకో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అణుశక్తి. ఏంటిది? అణుశక్తి. అటామిక్ ఎనర్జీ అనేది ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే స్థాపించి ఉండాలి. ప్రైవేటు వారికి ఆస్కారం లేదు. నెక్స్ట్ ఆయుధ సామాగ్రి. ఏంటిదండి? వార్ మెటీరియల్స్. దీన్ని ఏమంటారంటే ఆయుధ సామాగ్రి అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఆయుధాలు. ఏంటిది? ఆర్మ్స్ ఎమ్యునేషన్స్. ఏమంటారు దీన్ని? ఆయుధాలు అని చెప్పి పిలుస్తారు. ఈ 4 పరిశ్రమలు అనేవి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో స్థాపించబడి ఉండాలి. ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ప్రైవేటు వారికి ఆస్కారం లేదు. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రకారము పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరిస్తే అందులో మొదటి రకము ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఏంటిది? ప్రభుత్వ రంగ పరిశ్రమలు. అందులో నీకు రైల్వేలు, అణుశక్తి, ఆయుధ సామాగ్రి. ఏంటిది? ఆయుధ సామాగ్రి, ఆయుధాలు ఉంటాయి. ఏంటిది? 4 రకాల పరిశ్రమలు ఉంటాయి ఇందులో. ఓకేనా? రైట్. ఇది చూసుకోవాలి. ఇవి ప్రైవేట్ వారు స్థాపించడానికి ఉందా? వీలుందా? ప్రైవేట్ సెక్టార్కి లేదు. ఓన్లీ ప్రభుత్వ రంగమే స్థాపించాలి వీటిని. ఇది గుర్తుపెట్టుకో. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో మరి రెండవ రకం పరిశ్రమలు ఏంటివి అంటే మిశ్రమ రంగ పరిశ్రమలు అండి. మరి మిశ్రమ రంగ పరిశ్రమలు ఎన్ని రకాలు ఉన్నాయి? 6 రకాల పరిశ్రమలు ఉంటాయి దీనిలో. ఇది గుర్తుపట్టడం రావాలి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా మిశ్రమ రంగ పరిశ్రమలు ఎన్ని కలవు అంటాడు. ఎన్ని కలవండి? 6 రకాల పరిశ్రమలు కలవు. ఏంటిది? 6 రకాల పరిశ్రమలు కలవు. ఇది చూసుకోవాలి. మరి ఈ 6 రకాల పరిశ్రమలలో ఫస్ట్ది ఏంటిదండి? బొగ్గు పరిశ్రమ. సెకండ్ది ఏంటిదండి? ఇనుము పరిశ్రమ. మూడోది మినరల్ పరిశ్రమ. అదేవిధంగా షిప్ బిల్డింగు, ఎయిర్ క్రాఫ్ట్, టెలిఫోన్. ఈ 6 రకాల పరిశ్రమలను గుర్తుపట్టడం రావాలి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో రెండవ రక పరిశ్రమలైన మిశ్రమ రంగ పరిశ్రమలు ఎన్ని రకాలు కలవు? 6 రకాలు. అందులో మొదటిది ఏంటిదండి? బొగ్గు పరిశ్రమ. రెండోది ఏంటిదండి? ఇనుము పరిశ్రమ. మూడోది ఏంటిదండి? మినరల్ ఆయిల్స్ పరిశ్రమ.
నాలుగోది ఏంటిదండి షిప్ బిల్డింగ్కి సంబంధించి. ఆ తర్వాత ఏంటిదండి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పరిశ్రమ. ఏంటిది ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పరిశ్రమ. ఆ తర్వాత ఏంటండి టెలిఫోన్కి సంబంధించిన పరిశ్రమ. ఈ 6 రకాల పరిశ్రమలు అనేవి మిశ్రమ రంగ పరిశ్రమలు. ఫస్ట్ది ఏంటిదండి ఇనుము కోల్ బొగ్గుకు సంబంధించిన పరిశ్రమ. రెండోది ఏంటండి ఐరన్ అండ్ స్టీల్ ఇనుము పరిశ్రమ. మూడోది మినరల్ ఆయిల్స్కి సంబంధించిన పరిశ్రమ. నాలుగోది ఏంటిదండి షిప్ బిల్డింగ్కి సంబంధించిన పరిశ్రమ. ఐదోది ఏంటిదండి ఎయిర్ క్రాఫ్ట్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ. అదేవిధంగా టెలిఫోన్ పరిశ్రమ. మొత్తం ఎన్ని 6. ఈ 6 రకాల పరిశ్రమలు గుర్తించండి అని ప్రశ్న వస్తుంది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారము మిశ్రమ రంగ పరిశ్రమలను గుర్తించండి అంటాడు. అందులో ఈ 6 పరిశ్రమలను మనం గుర్తుపడితే సరిపోతుంది. మరి ఈ 6 పరిశ్రమలు అనేది మనకి 1947 కంటే ముందు ప్రైవేటు వారు కూడా స్థాపించారు. ఇవి ప్రభుత్వం కూడా మళ్ళీ స్థాపించడానికి అవకాశం ఉంది. ప్రైవేటు వారు ఆల్రెడీ స్థాపించున్నారు, ప్రభుత్వం కూడా స్థాపించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు వారు ప్రభుత్వం ఇద్దరు ఉన్నారా లేరా ఈ పరిశ్రమలో ఉన్నారు, కాబట్టి దీనినే మిశ్రమ రంగ పరిశ్రమలు అంటారు. రానున్న 10 సంవత్సరాలలో ప్రభుత్వం అనుకుంటే ప్రైవేటు వారి యాజమాన్యాన్ని తొలగించి ప్రైవేటు వారు వీటిని స్థాపించినట్లు నిర్ధారణ అయితే ఆల్రెడీ ప్రైవేటు వారు స్థాపించి అవి కొనసాగుతూ ఉంటే వాటిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే జాతీయం చేయడం జరుగుతుంది అని చెప్పి నీకు మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పరిశ్రమలను ఇక ముందట ప్రైవేటు వారు స్థాపించడానికి అవకాశం లేదు. ఆల్రెడీ స్థాపించి ఉన్నారు, వాటిని కూడా రానున్న 10 సంవత్సరాల్లో వాటిని జాతీయం చేసే అవకాశము కూడా ఉంది అని చెప్పి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రభుత్వ నియంత్రిత పరిశ్రమలు. వీటినే ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. ఏంటిదండి ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. మరి ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటే ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, మీకంటే తక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళని కానీ చిన్నపిల్లల్ని కానీ సప్పుడేగా గమ్మున కూర్చోవాడా అని బెదిరిస్తారా? బెదిరించరా? బెదిరిస్తారు. బెదిరిస్తారంటే మీరు వాళ్ళని నియంత్రణ చేస్తున్నారు. అక్కడ గమ్మునగానే వాళ్ళు కూర్చుంటున్నారు అంటే మీరు వాళ్ళని నియంత్రిస్తున్నారు. వాళ్ళపైన మీకు అధికారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి నియంత్రించడం జరుగుతుంది. నీకు ఏదైనా హోదా వస్తే నువ్వు రేపు ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ చైర్లో కూర్చొని ఒక జూనియర్ అసిస్టెంట్కి పని చెప్పగలుగుతావు, ఒక సీనియర్ అసిస్టెంట్కి పని చెప్పగలుగుతావు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే ఆఫీస్ బాయ్లకి కూడా నువ్వు పని చెప్పగలుగుతావు. నువ్వు చెప్పిన పని వాళ్ళు చేస్తారు. ఎందుకు? నీకు ఒక హోదా ఉంటుంది, వాళ్ళని నియంత్రించడం జరుగుతుంది. ఆ హోదా లాంటి వ్యవస్థనే ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. ప్రభుత్వం హోదాని కలిగి ఉంటుంది. మరి వేటిపైన హోదా కలిగి ఉంటుంది, వేటిపైన అజమాయిషీ చేస్తుంది అంటే ఒక 18 రకాల పరిశ్రమలు ఉంటాయండి. ఈ 18 రకాల పరిశ్రమలు అనేది రెగ్యులర్గా ప్రజలు కానీ వ్యవస్థలో ఎక్కువగా వినియోగించే పరిశ్రమలు. పంచదార పరిశ్రమ ఉంది, ప్రజలు రెగ్యులర్గా వినియోగించే వస్తువు అది. ఆ పంచదారను తయారు చేసే పరిశ్రమ, కాగితం యొక్క పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, రబ్బర్ పరిశ్రమ, రెగ్యులర్గా మనం ఉపయోగించే దుస్తువులకు సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇవి రెగ్యులర్గా మానవుని జీవితంలో వినియోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఇలా ఒక 18 రకాల పరిశ్రమలు ఉంటాయి. ఈ 18 రకాల పరిశ్రమల్లో తయారైన వస్తువులకి ధరలు పెరుగుదల నమోదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ 18 రకాల పరిశ్రమలను ప్రైవేటు వారు స్థాపించుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం స్థాపించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 18 రకాల పరిశ్రమలను ప్రైవేటు వారు స్థాపించుకున్నారు, ప్రైవేటు వారు మంచి ఫ్యాక్టరీ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అందులో యంత్రాలు యంత్ర పరికరాలను తీసుకొచ్చారు, మానవ మూలధనాన్ని కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది. ఏంటిదండి పెద్ద ఫ్యాక్టరీ, యంత్రాలు యంత్ర పరికరాలు మానవ మూలధనం ద్వారా కార్మికులను కూడా తీసుకొచ్చి వర్క్ నడిపిస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఒక 2000 వస్తువులు తయారు చేశారు. ఇది ఎగ్జాంపుల్కి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకుంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇలాంటి షర్ట్స్ని ఒక 2000 షర్ట్స్ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ యజమాని 2000 షర్ట్స్ రాగానే ఆ 2000 షర్ట్స్కి ధర నిర్ణయించడానికి అవకాశము లేదు. ప్రభుత్వమే ధర ఎంత ఉండాలనో చెబుతుంది. ప్రభుత్వమే
ఈ 2000 షెడ్స్ మాత్రమే ఉత్పత్తి చేయండి అని చెప్తుంది. ఏంటిది? వస్తువుల ఉత్పత్తి కానీ, ధర నిర్ణయం కానీ, మార్కెట్కి పంపిణీ చేసే ప్రక్రియ మొత్తం కూడా ప్రభుత్వమే ప్రైవేట్ రంగం వారికి సలహాలు సూచనలు చేస్తుంది. ప్రభుత్వమే నియంత్రణ చేస్తుంది ఈ ప్రైవేట్ రంగ పరిశ్రమల పైన. దీనినే ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. ఇవి 18 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వం స్థాపిస్తే ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. ఒకవేళ ప్రైవేటు వారు స్థాపిస్తే ప్రైవేటు వారు ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ధర నిర్ణయించాలి, ఎంత పంపిణీ చేయాలని ప్రభుత్వమే వాళ్ళకి కంప్లీట్గా మార్గనిర్దేశకాలు, దిశానిర్దేశం చేస్తూ నియంత్రణ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు అంటారు. ఇందులో ఎక్కువగా ఇది కాగితం పరిశ్రమ. ఏంటిది? ఇది కాగితం పరిశ్రమ. ఒకవేళ ఇక్కడ బస్తాలు ఉన్నాయి, చక్కెర, పంచదార తయారు చేసే పరిశ్రమ. ఇలా రెగ్యులర్గా వినియోగంలో ఉండే వస్తువులను తయారు చేసే పరిశ్రమలన్నీ కూడా ధరలు తక్కువగా ఉండేవిదెందుకు? ధరలు తక్కువ ఉంటేనే ప్రజలకి అనుకూలంగా వినియోగానికి సులభం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను అజమాయిషీ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. మొదటి రకం పరిశ్రమలు ఏంటి అండి? ప్రభుత్వ రంగానికి సంబంధించినవి. ఇందులో 4 రకాలు ఉంటాయి. రెండోది ఏంటిదండి? మిశ్రమ రంగ పరిశ్రమలు. ఇందులో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయండి? 6 రకాల పరిశ్రమలు ఉన్నాయి. మూడోది ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు లేదా ప్రభుత్వ నియంత్రణ పరిశ్రమలు. ఇందులో ఎంత ఉంటాయండి? 18 పరిశ్రమలు. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే ఇతర పరిశ్రమలు. మరి ఇతర పరిశ్రమలు అంటే ఏంటిదండి? ప్రభుత్వ రంగానికి సంబంధించిన 4 ఉన్నాయి, మిశ్రమ రంగ పరిశ్రమలు 6 ఉన్నాయి, ప్రభుత్వ అజమాయిషీ కలిగినవి 18 ఉన్నాయి. మొత్తం ఎంత అండి? మొత్తం ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఇక్కడ 28 రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఏంటిది? 28 రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఈ 28 రకాల పరిశ్రమలు కాకుండా మిగిలిన వేరే పరిశ్రమలన్నీ కూడా ఇతర పరిశ్రమల్లో భాగంగా రావడం జరుగుతుంది. ఏంటిది? ఇతర పరిశ్రమల్లో భాగంగా రావడం జరుగుతుంది. మరి ఇతర పరిశ్రమలు అనేది పైన పేర్కొన్న 3 జాబితాల్లో కాకుండా ఉండే పరిశ్రమలు అన్నామా లేదా? అన్నాం. ఓకే, రైట్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఈ తీర్మానం పునాది వేసిందా లేదా? వేసిందా లేదా? ఎందుకు? దీనిలో ప్రైవేట్ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో పరిశ్రమలు ఉన్నాయా లేదా? మొత్తం ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో ఉన్నాయా? లేదు. ప్రైవేట్ వారికి కూడా ఆస్కారం ఉంది, కానీ ఎక్కువగా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే పరిశ్రమలు ఉన్నాయి. నీకు మొత్తం 4 రకాల పరిశ్రమల్లో మొదటి రకం పరిశ్రమల్లో ఉన్న పరిశ్రమలు ఏంటండి? 4 పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ఓన్లీ ప్రభుత్వమే స్థాపించడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. రెండవ రకం పరిశ్రమలు ఏంటండి? 6 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వము మరియు ప్రైవేటు వారు ఏర్పాటు చేసుకునే పరిశ్రమల గురించి ప్రస్తావన ఉంది. నెక్స్ట్ 18 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, ప్రైవేటు వారు ఏర్పాటు చేయొచ్చు. కానీ ప్రైవేటు వారు ఏర్పాటు చేసినా ప్రైవేటు వారి పరిశ్రమల పైన నియంత్రణ, అజమాయిషీ కలిగి ఉండే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఓకేనా? ఇవి ఇతర పరిశ్రమలు మిగతాయి ఉన్నాయి. ప్రైవేటు వారు ఏర్పాటు చేసుకోవచ్చు, వీలైతే ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. 4గింటిలో నీకు ఇక్కడ ప్రభుత్వ రంగం యొక్క ఆధిపత్యం కనిపిస్తుందా? కనిపిస్తలేదా? కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత కలిగించడం జరిగింది మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. పారిశ్రామిక విధాన తీర్మానాలలో 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఏ అంశాలు పొందుపరిచారో క్లియర్గా చూద్దాం. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం పరిశ్రమలు ఎన్ని? 4 రకాలు. అవి ప్రభుత్వ రంగమే ఏర్పాటు చేయడానికి వీలుంది. రెండవ రకం మిశ్రమ రంగం. ఇవి ఎన్ని పరిశ్రమలు అండి? 6 రకాల పరిశ్రమలు ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారు ఏర్పాటు చేస్తారు. 3 రకం పరిశ్రమలు 18 రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిని ప్రైవేటు వారు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం అజమాయిషీ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈ 3 జాబితాల్లో లేకుండా మిగిలినవన్నీ కూడా ఇతర పరిశ్రమలు అని చెప్పి మనకి వర్గీకరించారు. ఓకే. మరి 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎలా వర్గీకరించారు అనేది చూద్దాం. 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటండి? 3 జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడనేమో 1948 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించారు.
1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించారు. 1 షెడ్యూల్డ్ ఏ, షెడ్యూల్డ్ బి, షెడ్యూల్డ్ సిగా పరిశ్రమలను వర్గీకరించడం జరిగింది. మరి 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి అధిక ప్రియారిటీ ఇచ్చిర్రా, ప్రైవేట్ రంగానికి అధిక ప్రియారిటీ ఇచ్చిర్రా అని అంటే ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో మిశ్రమ రంగ ఆర్థిక వ్యవస్థకి ప్రియారిటీ ఉంటే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి వచ్చేసరికి ప్రభుత్వ రంగానికి అధిక ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ప్రభుత్వ రంగానికే అధిక ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ రంగానికి ప్రియారిటీ అనేది ప్రైవేట్ రంగంతో పోలిస్తే అధికంగా ఇస్తే ఆ ప్రభుత్వ రంగ ప్రియారిటీని రెండవ పారిశ్రామిక విధాన తీర్మానము బలపరచడం జరిగింది. అనగా నీకు దృఢంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే సానుకూలంగా రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ఉంది. కాబట్టి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏంటిదండి? ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత ఆర్థిక రాజ్యాంగం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఇక్కడ క్లియర్గా చూస్తే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఏమన్నామండి? షెడ్యూల్డ్ ఏ, షెడ్యూల్డ్ బి, షెడ్యూల్డ్ సి పరిశ్రమలు అని చెప్పి క్లియర్గా మాట్లాడుకున్నాం. షెడ్యూల్డ్ ఏ పరిశ్రమలను 17 రకాల పరిశ్రమలు ఉంటాయి. షెడ్యూల్డ్ బిలో 12 రకాల పరిశ్రమలు ఉంటాయి. 17, 12 ఎంతండి? 29 పరిశ్రమలు. ఇవి కాకుండా మిగిలిపోయిన పరిశ్రమలన్నీ కూడా షెడ్యూల్డ్ సిలో పొందుపరచడం జరిగింది. ఓకే. 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో మొదటి రకం పరిశ్రమల్లో ఎన్నుండే? 4. రెండవ రకం పరిశ్రమల్లో ఎన్నుండే? 6. మూడవ రకం పరిశ్రమలో ఎన్నుండే? 18. మొత్తం ఎన్నండి? 28 పరిశ్రమలు. ఏంటిది? 28 పరిశ్రమలు. ఈ 3 జాబితాలో ఉన్న పరిశ్రమలను 2 జాబితాలోకి తీసుకురావడం జరిగింది. ఏంటిదండి? 2 జాబితాలోకి తీసుకురావడం జరిగింది. మొత్తంగా మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో 4 రకాల పరిశ్రమలు ఉండేవి. ఆ 4 రకాల పరిశ్రమల్లో మొదటి రకంలో 4 పరిశ్రమలు ప్రభుత్వ రంగానికి ప్రియారిటీ ఇచ్చినము. రెండవ రకము మిశ్రమ రంగానికి. మూడో రకంలో 18 రకాల పరిశ్రమలు ప్రభుత్వ అజమాయిషి కలిగిన పరిశ్రమలు ఉండేటివి. వీటన్నిటిని ఏం చేశాము అంటే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానానికి వచ్చేసరికి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో మొదటి రకంలో 4 రకాల పరిశ్రమలు ఉండేవి ప్రభుత్వ రంగానికి సంబంధించినవి. ఆ 4 రకాలు కాస్త 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో షెడ్యూల్డ్ ఏలో భాగంగా 17 రకాలుగా మారడం జరిగింది. ఏంటండి? 17 రకాలుగా మారడం జరిగింది. ఈ 17 రకాల పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగానికే కేటాయించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ప్రైవేట్ వారు స్థాపించడానికి అవకాశము లేదు. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో 4 ఉండేవి. ఇప్పుడు రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో 17 రకాల పరిశ్రమల జాబితాను చేర్చారు. ఇవి ప్రభుత్వ రంగానికే కేటాయించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఇవి ప్రైవేటు వారు స్థాపించడానికి వీలు లేదు. ఈ పరిశ్రమలనే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఏంటిది? సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ షెడ్యూల్డ్ బి. షెడ్యూల్డ్ బిలో 12 రకాల పరిశ్రమలు ఉంటాయి. ఏంటిదండి? 12 రకాల పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమలు అనేవి ప్రభుత్వ రంగము మరియు ప్రైవేట్ రంగం వారు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వము ప్రైవేట్ రంగం ఇద్దరు కలిసి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అనగా మిశ్రమ రంగ పరిశ్రమలు అని అర్థము. షెడ్యూల్డ్ బిలో 12 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ 12 రకాల పరిశ్రమలు ఉండే జాబితాలో ఏ పరిశ్రమలు ఉన్నాయో ఆ జాబితా చూసుకొని ఈ పరిశ్రమలను ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రైవేటు వారు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశము ఉంది. అంటే నీకు రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలోని షెడ్యూల్డ్ బిలో గల 12 రకాల పరిశ్రమల్లో ఉన్న లిస్టులో ప్రైవేటు వారు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇద్దరు కలిసి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే. షెడ్యూల్డ్ సి ఏంటిది మరి? షెడ్యూల్డ్ ఏలో ఉన్న 17 రకాలు, షెడ్యూల్డ్ బిలో ఉన్న 12 రకాలు, మొత్తంగా
ఈ 29 రకాల పరిశ్రమలు కాకుండా మిగిలిపోయిన అన్నీ కూడా షెడ్యూల్ సిలో పొందుపరిచారు. షెడ్యూల్ ఏ షెడ్యూల్ బిలో లేని పరిశ్రమలను షెడ్యూల్ సి పరిశ్రమలు అందరూ వీటిని పూర్తిగా ప్రైవేటు రంగానికే వదిలివేశారు. ప్రభుత్వం అనుకుంటే స్థాపించుకోవచ్చు. ఏంటిది? ప్రభుత్వం అనుకుంటే స్థాపించుకోవచ్చు, కానీ ప్రైవేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. ప్రభుత్వం అనుకుంటే వీటిలో కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఎక్స్పాన్షన్ జరిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంతో పోలిస్తే రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం ఎక్స్పాన్షన్ జరిగింది. 4 కాస్త ఇక్కడ ఎన్నని 17 రకాల పరిశ్రమలు అవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. మళ్ళీ చెప్తున్నా, మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంకి వచ్చేసరికి నువ్వు భేదాలు గుర్తుపట్టాలి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించినవు. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించావు. ఇందులో మొదటి రకం పరిశ్రమలు ఏంటిది? 4 పరిశ్రమలు ఉంటాయి. ఏంటిది? 4 పరిశ్రమలు ఉంటాయి. ఈ ప్రభుత్వ రంగానికే సంబంధించినవి. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇవి. నెక్స్ట్, ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం వారి ఆస్కారం ఉండేవి. మిశ్రమ రంగ పరిశ్రమలు ఎన్ని? 6 పరిశ్రమలు. నెక్స్ట్, అదేవిధంగా 18 రకాల పరిశ్రమలు. ఈ 18 రకాల పరిశ్రమలు ఎవరండి? ప్రైవేటు వారు స్థాపించుకోవచ్చు, కానీ ప్రభుత్వ అజమాయిషీ కలిగిన పరిశ్రమలు ఇవి. ప్రైవేట్ రంగం వారు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ వీటిపైన ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ఈ 3 కాకుండా మిగిలిపోయిన వాటిని ఏమంటారంటే మిగిలిన పరిశ్రమలు. ఏంటిది? ఈ 3లో ఉన్న కాకుండా మిగిలినవన్నీ కూడా మిగిలిన పరిశ్రమల్లో భాగంగా ఉంటాయి. 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలు, ఏ, బి జాబితా, మూడోది సి జాబితాగా విభజించడం జరిగింది. మొదటి జాబితాలో 17 రకాల పరిశ్రమలు ఉండేవి. రెండవ జాబితాలో 12 రకాల పరిశ్రమలు ఉండేవి. మూడవ జాబితాలో మిగిలిపోయిన పరిశ్రమలు ఉంటాయి. మొత్తం 29 రకాల పరిశ్రమలు. ఏంటిది? 29 రకాల పరిశ్రమలు కాకుండా మిగిలిపోయిన అన్నీ కూడా సి జాబితాలో ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ రంగానికే కేటాయించిన ప్రభుత్వ రంగ సంస్థలు 17 ఉన్నాయి. ప్రభుత్వం ప్రైవేటు వారు ఏర్పాటు చేసుకునేవి 12 ఉన్నాయి. అవి బి జాబితాలో ఉన్నాయి. ఓకేనా? రైట్. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము, రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం, వీటి మధ్యలో డిఫరెన్స్ గుర్తుపడితే సరిపోతుంది. ఇక్కడ ప్రభుత్వ రంగానికి కేటాయించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు 4, ఇక్కడ ప్రభుత్వ రంగానికి కేటాయించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు 17. దీనివలన రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. కాబట్టి దీనినే ఏమంటున్నాము? నెక్స్ట్, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాము. ఏంటిది? ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పారిశ్రామిక విధాన తీర్మానం 1977. ఏంటిదండి? పారిశ్రామిక విధాన తీర్మానం 1977. మరి జనతా ప్రభుత్వ కాలంలో పరిశ్రమల శాఖ మంత్రి అయిన జార్జ్ ఫెర్నాండెజ్ 1977 డిసెంబర్ 7th రోజు నాడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటిది? 1977 డిసెంబర్ 7th నాడు జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఈ జనతా ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానము భారీ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందా, లేకుంటే చిన్నతర పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందా అంటే చిన్నతర పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. టీనీ ఇండస్ట్రీస్, లఘు పరిశ్రమలు, చిన్నతర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకు జనతా ప్రభుత్వం చిన్నతర పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందంటే గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యం సాధిస్తుందని చెప్పి, గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి, ఆ గ్రామాలలో ఉండే చిన్నతర పరిశ్రమల వారిని, కుటీర పరిశ్రమల వారిని, లఘు పరిశ్రమల వారిని డెవలప్ చేస్తే దేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి చిన్నతర పరిశ్రమలకి అత్యధిక ప్రియారిటీ ఇవ్వడం కోసము 1977లో జనతా ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానంలో అత్యధికంగా లఘు పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలకి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇందులో పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరించారు అనేది చూద్దాం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటిది? విలేజ్ కాటన్ ఇండస్ట్రీ. ఏంటండి? విలేజ్ కాటన్ ఇండస్ట్రీస్. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చేనేత వర్గం వారికి సంబంధించిన చిన్న తరహా కుటీర పరిశ్రమలు. ఇక్కడ ఏంటండి? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి సంబంధించిన ప్రస్తావన ఇచ్చిండు. 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం.
పారిశ్రామిక విధాన తీర్మానం 1977లో పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరించారు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే లఘు పరిశ్రమలు, వీటినే టినీ ఇండస్ట్రీస్ అంటారు. పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా 50,000 జనాభా లోపు కలిగిన పట్టణ ప్రాంతంలో 1,00,000 లోపు పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమలను ఏమని పిలుస్తారంటే లఘు పరిశ్రమలు, టినీ ఇండస్ట్రీస్ అంటారు. 1,00,000 లోపు పెట్టుబడి అంటే ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఇప్పుడు టెక్స్టైల్స్ ఉంటాయి కదండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు కుట్టు మిషన్ కేంద్రాలు ఉంటాయి. కుట్టు మిషన్ కేంద్రాలు అంటే 10 కుట్టు మిషన్స్ని కొనుక్కొచ్చుకుంటే ఒక మిషన్ యొక్క కాస్ట్ ఎగ్జాంపుల్కి 8,000 అనుకుంటే 80,000 రూపాయలతోటి మనకి 10 కుట్టు మిషన్లు వస్తాయి. కుట్టు మిషన్లతో ఒక చిన్న కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా, చేసుకోరాదా? దీనినే టీనీ ఇండస్ట్రీ అంటారు. ఎంత పెట్టుబడి పెట్టినాం? 80,000. 1,00,000 లోపు పెట్టుబడితో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేనా కాదా? రైట్. నెక్స్ట్ చిన్నతర పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. మరి చిన్నతర పరిశ్రమల యొక్క పెట్టుబడి ఎలా ఉంటుంది అంటే 10 లక్షల లోపు పెట్టుబడి ఉంటుంది. ఏంటిది? 10 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉండే వాటిని ఏమని పిలుస్తారు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తారు. వీటినే చిన్నతర పరిశ్రమలు అంటారు. మరి దీనికి ముందు అనగా 1977 కంటే ముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే 5 లక్షల ఏంటిది 5 లక్షల లోపు పెట్టుబడి పరిమితి కలిగి ఉంటే దానిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. ఎప్పుడు? 1977 కంటే ముందు. 1977 తర్వాత చిన్నతర పరిశ్రమలు అంటే ఏంటిది అంటే 10 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉంటే దానిని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటారు. జనతా ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా చిన్నతర పరిశ్రమల యొక్క పెట్టుబడి పరిమితి అంటే 10 లక్షల లోపు కలిగి ఉన్న దానిని చిన్నతర పరిశ్రమలు అంటారు. జనతా ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధాన తీర్మానం కంటే ముందు చిన్నతర పరిశ్రమలు అంటే 5 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉంటే దానిని చిన్నతర పరిశ్రమలు అనేవారు. ప్రస్తుతము అనగా 1977 పారిశ్రామిక విధానం తీర్మానం ద్వారా చిన్నతర పరిశ్రమలు అంటే ఏంటిదండి? 10 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉండాలి. నెక్స్ట్ అనుబంధ పరిశ్రమలు. మరి అనుబంధ పరిశ్రమలు అంటే 15 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉంటే దానిని అనుబంధ పరిశ్రమలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పరిశ్రమ 15 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి కలిగి ఉంటే దానిని పెద్ద పరిశ్రమ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి అనుబంధ పరిశ్రమ అంటే ఏంటిదండి? అనుబంధ పరిశ్రమ అంటే ఏంటిది? ఇప్పుడు ఇది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఏంటిది? ఇది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ. మరి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వస్త్రాలను తయారు చేయడం జరుగుతుంది. వస్త్రాలను తయారు చేయాలంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఏంటిదండి? రా మెటీరియల్ ఏంటిది? దారం. దారం లేకుండా షర్టు తయారవుతుందా అంటే కాదు. ఓం బూమ్ బుష్ అంటే మాత్రం షర్ట్ అయితే తయారు కాదు కదా. దారం అనే ముడి పదార్థాన్ని ఉపయోగించి, దారం అనే రా మెటీరియల్ని ఉపయోగించి మనకి ఇక్కడ షర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ దారం అనే రా మెటీరియల్ని కొనుగోలు చేయాలని అవద్దా? కొనుగోలు చేయాలి. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? జిన్నింగ్ మిల్స్ నుంచి తీసుకొస్తారు. ఏంటిది? జిన్నింగ్ మిల్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. జిన్నింగ్ మిల్స్లో ఏం చేస్తారు? పత్తిని కాస్త దారంగా తయారు చేయడం జరుగుతుంది. ఏంటిది? పత్తిని కాస్త దారంగా తయారు చేస్తారు. ఈ దారాన్ని ఉపయోగించి ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? మనకి షర్టును తయారు చేస్తుంది. షర్ట్ తయారు చేసే టెక్స్టైల్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉండే పరిశ్రమ ఏంటిది? జిన్నింగ్ మిల్లు. ఏంటిదండి? నీకు ఇక్కడ దారం లేకపోతే షర్ట్ తయారీ కాదు. దీనికి అనుబంధంగా అనగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉండేది దీన్ని ఏమంటారండి? జిన్నింగ్ మిల్లును అనుబంధ పరిశ్రమ అంటారు. నీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ లేకపోతే జిన్నింగ్ మిల్ అవసరం ఉంటుందా? దారం ఏం చేసుకుంటావు? ఏం చేసుకోలేవు. నీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటేనే జిన్నింగ్ మిల్ అవసరం ఉంటుంది. జిన్నింగ్ మిల్ ఉంటేనే నువ్వు షర్టు తయారీకి కావాల్సిన దారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే నీకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి అనుబంధ పరిశ్రమ ఏంటిదంటే ఇక్కడ జిన్నింగ్ మిల్లు. దీనిని ఏమంటారంటే అనుబంధ పరిశ్రమ. ఇది 15 లక్షల లోపు పెట్టుబడి కలిగి ఉండాలి అని చెప్పి 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి పెద్ద పరిశ్రమలు అంటే ఏంటిది?
15 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన వాటిని పెద్ద పరిశ్రమలు అంటారు. ఏంటిది? 15 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన వాటిని పెద్ద పరిశ్రమలు అంటారు. ఇలా నీకు 1977 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా అనగా నిర్వచించారు. ఏ పరిశ్రమలు అని చెప్పి. ఇప్పుడు ఏమన్నారు? ఇక్కడ లఘు పరిశ్రమ అన్నారు, చిన్న పరిశ్రమ అన్నారు, తర్వాత అనుబంధ పరిశ్రమ అన్నారు, ఫోర్త్ది ఏందండి? పెద్ద పరిశ్రమ అని చెప్పి పిలిచారు. ఇలా 4 రకాలుగా పరిశ్రమలు వర్గీకరించారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఏందండి? ఆదిలాబాద్ జిల్లా గురించి క్లియర్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ డిస్టిక్లో ఆదిలాబాద్ పట్టణం యొక్క టౌన్లో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే ఈ టౌన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నా ఈ టౌన్లో ఏర్పాటు చేస్తారు, లేక ఆదిలాబాద్లో ఉన్న మండలాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అదేవిధంగా చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జిల్లా ఉంది. జిల్లా తర్వాత భాగం ఏంటిదండి? మండలాలు. మండలాల తర్వాత ఏంటిదండి? గ్రామాలు. ఏంటిది? గ్రామాలు. ఇప్పుడు గ్రామాలు ఎన్ని ఉంటాయి? 100 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఏముంటాయండి? లఘు పరిశ్రమ లేదా చిన్న పరిశ్రమ. పట్టణాల్లో కూడా లఘు పరిశ్రమలు ఉంటాయి. ఈ చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు అన్నీ గ్రామాల్లో ఉంటాయా? ఉంటాయి. గ్రామాల్లో మొత్తంగా చిన్నతరా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. మండలాలలో అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఏంటిది? మండలాల్లో అనుబంధ పరిశ్రమలు ఉంటాయి. పెద్ద పరిశ్రమలన్నీ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తారు. నీకు ఏమైపోయింది? ఇక్కడ ఒక జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాల వారీగా లఘు పరిశ్రమలు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. మండలాలలో అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. పెద్ద పరిశ్రమలన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వలన ఒక జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుండి మండలము, మండల ప్రాంతం నుంచి జిల్లా ప్రాంతం వరకు కూడా పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ జరిగితే ప్రజలకు ఆదాయాలు వస్తాయి. ఆదాయాలు రావడం వలన ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందితే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశము అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్లో 1977 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నీకు ఒక జిల్లాలో 4 రకాలుగా నువ్వు పరిశ్రమలు ఏర్పాటు చేసుకో అని అంటున్నారు. మరి జిల్లాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసము ఆ పరిశ్రమలకు కావలసిన అనుమతులు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వము అనుకూలంగా ఇచ్చే విధంగా, సులభంగా ఇచ్చే విధంగా, ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఒక జిల్లా పరిధిలో, ఇప్పుడు ఇది ఒక జిల్లా అయితే, ఇది ఆదిలాబాద్ జిల్లా అయితే, ఈ ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. ఏంటండి? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ని, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇది జిల్లా పారిశ్రామిక కేంద్రం. ఏంటిదండి? ఇది జిల్లా పారిశ్రామిక కేంద్రం. ఈ జిల్లా పారిశ్రామిక కేంద్రంలో భాగంగా ఏం చేస్తారు? ఈ జిల్లా పారిశ్రామిక కేంద్రంలో ఈ జిల్లాలలోని ప్రజలు ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసే పరిశ్రమకు సంబంధించిన అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నావో ఆ పరిశ్రమకు సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా నువ్వు ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆ పరిశ్రమకి కావాల్సిన అనుమతులు, ప్రోత్సాహకాలు మొత్తం కూడా ఓ డిస్టిక్లో ఉండే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, జిల్లా పారిశ్రామిక కేంద్రం వారు మీకు అనుమతులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతులు, ప్రోత్సాహకాల ద్వారా జిల్లా పరిధిలో మీరు ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దానికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి మీ యొక్క పరిశ్రమలు స్థాపించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వము పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ఏమైనా సబ్సిడీలు ఇచ్చినా, ఏమైనా రాయితీలు ఇచ్చినా, అదేవిధంగా ప్రోత్సాహకాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం స్థలాల కేటాయింపులో సబ్సిడీతో కూడిన స్థలాలను అందించడము, ప్రభుత్వమే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది. వీటన్నిటినీ కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ వారు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే నీకు గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు కావలసిన అన్ని రకాల అనుమతులను జిల్లా కేంద్రంలోనే ఇస్తే బాగుంటుందని చెప్పి జనతా ప్రభుత్వం డిసైడ్ చేసుకొని జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్రం అండి. ఈ రాష్ట్రంలో మనకి హైదరాబాద్లో ఎగ్జాంపుల్కి, హైదరాబాద్లో మనకి పరిశ్రమల అనుమతికి కావాల్సిన కేంద్రం ఉంటుంది. అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చే కేంద్రం ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ హైదరాబాద్ దగ్గరికి ఖమ్మం ప్రాంతం నుంచి రావాలి. ఏంటిది? ఖమ్మం ప్రాంతం నుంచి రావాలి. లేదు, తెలంగాణలో హైదరాబాద్ ఇక్కడ ఉంది.
ఆదిలాబాద్ నుంచి పరిశ్రమల అనుమతుల కోసం ఇక్కడికి రావాలి. అనుమతులు వస్తాయా? రావు. 33 జిల్లాలకు సంబంధించి పరిశ్రమల అనుమతుల కేంద్రం ఇక్కడ ఉంది. 33 జిల్లాల నుంచి అప్లికేషన్స్ వస్తాయి. నీకు డిలే అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతుంది, సరిగా రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నువ్వు ఆదిలాబాద్ నుంచి 1కి 4 సార్లు తిరగాలి. ఫామ్ రిజెక్ట్ అయినా అవ్వచ్చు, అప్లికేషన్ అప్రూవల్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు. కానీ అదే ఏ జిల్లాకి ఆ జిల్లా పరిధిలో జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ జిల్లాలలో ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన అనుమతులు సులభంగా వస్తాయి, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. దానివలన జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగిత కలుగుతుంది, ఆ జిల్లాలలో అభివృద్ధి పథంలోకి రావడం జరుగుతుంది. జిల్లాలో అభివృద్ధి పథంలోకి వస్తే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనే కాన్సెప్ట్లో జనతా ప్రభుత్వం తీసుకొచ్చిందే జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానము. 1978లో నీకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అంటున్నాం, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారంటున్నాం. ఇప్పుడు పరిశ్రమల అనుమతులకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్కి వెళ్ళినావు, పరిశ్రమకి కావాల్సిన అనుమతులు తీసుకున్నావు. అనుమతులు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి కావాల్సిన ప్రోత్సాహకాల అనుమతులు అన్నీ ఇచ్చి నువ్వు ఈరోజు అప్లికేషన్ సబ్మిట్ చేసినావు, నీ అప్లికేషన్ని మేము అప్రూవల్ చేస్తున్నాం. కానీ మీరు ఏం చేయాలి అంటే మేము ఒక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నాము, అనేక రకాల చిన్నతర పరిశ్రమలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడానికి విశాలమైన స్థలాన్ని కేటాయిస్తే ఆ విశాలమైన స్థలాన్ని ఏమని పిలవాలి అంటే పారిశ్రామిక వాడ అంటారు. ఆ విశాలమైన స్థలము అనేది ఎక్కువగా ఉంటే దానిని పారిశ్రామిక క్షేత్రం అంటారు. మరి పారిశ్రామిక వాడ అని ఎందుకు అంటారు అని అంటే అనేక రకాలైన చిన్నతర పరిశ్రమలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్థలం 60 ఎకరాల కంటే తక్కువగా ఉంటే దానిని పారిశ్రామిక వాడ అంటారు. 60 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే దానిని పారిశ్రామిక క్షేత్రము అంటారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ పారిశ్రామిక క్షేత్రాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. 1979లో తీసుకొచ్చారు ఇది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే డిఐసి దగ్గరికి వెళ్ళి అనుమతులు తీసుకోవాలి. ఆ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్లో ఏర్పాటు చేయాలి. అనేక రకాలైన చిన్నతర పరిశ్రమలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అంటే పారిశ్రామిక క్షేత్రం అంటారు. ఇది 60 ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే పారిశ్రామిక క్షేత్రము, 60 ఎకరాల కంటే తక్కువగా ఉంటే దాన్ని పారిశ్రామిక వాడగా పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్జులు ఉన్నాయి చూడండి, ఆ ప్రస్తుత సెజ్జుల యొక్క పూర్వరూపమే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పారిశ్రామిక క్షేత్రాలు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి, ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు లేదా 300 ఎకరాలు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాల ప్లేస్లో మనకి పరిశ్రమలన్నీ కలిపి ఒకటి దగ్గరనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడనే ఉత్పత్తి, ఇక్కడనే పంపిణీ, ఇక్కడనే బ్యాంకింగ్ సౌకర్యాలు, ఇక్కడనే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు కూడా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దానినే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి పిలుస్తున్నాము. మరి జిల్లాలలో మనకి 100 ఎకరాలు సరిపోతుంది, 1000 ఎకరాలు అవసరం లేదు. జిల్లాలో కావాల్సిన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ పర్మిషన్స్ ఇస్తే, పర్మిషన్ ఇచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలోనే ఒక విశాలమైన మైదాన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి స్థలాలను ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఆ స్థలాన్ని కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం ఏమని మెన్షన్ చేసిందంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ అని చెప్పి మెన్షన్ చేసింది. 1979 నుండి ఈ జిల్లా పారిశ్రామిక క్షేత్రాలను ప్రభుత్వమే అనౌన్స్ చేసి అందులో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను చేపట్టడం జరిగింది. మరి పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు అంటే ఇప్పుడు ఇందులో నీకు వాటర్ ఫెసిలిటీ కావాలి, విద్యుత్ సదుపాయం కావాలి, రవాణా సదుపాయాలు కావాల్సిందే, విద్యుత్ సదుపాయాలు కావాల్సిందే, రవాణా కావాల్సిందే, డ్రైనేజీ సిస్టమ్ కావాల్సిందే. ఇక్కడ కావాల్సిన అన్ని రకాల అవస్థాపన సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీరు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్ ఇందులో వచ్చి స్థలాన్ని ఎంపిక చేసుకొని పరిశ్రమ పెట్టుకొని ఉత్పత్తి ప్రారంభించడం చేయాలి. దీనిని ఏమంటారంటే జిల్లా పారిశ్రామిక క్షేత్రం అంటారు.
ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 1977 జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమల యొక్క వర్గీకరణ, లఘు పరిశ్రమలు అంటే ఏంది, చిన్న పరిశ్రమలు అంటే ఏంది, అనుబంధ పరిశ్రమలు అంటే ఏంది, పెద్ద పరిశ్రమలు అంటే ఏంది, ఈ పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు ఎక్కడ జిల్లా పారిశ్రామిక కేంద్రం ఉంటుంది. ఆ జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని 1978లో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ పరిశ్రమలకు అనుమతులు తీసుకున్న తర్వాత జిల్లా పారిశ్రామిక క్షేత్రంలో ప్రభుత్వం చూపించిన విశాలమైన మైదాన ప్రాంతంలోనే నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేసుకో. ఆ విశాలమైన మైదాన ప్రాంతాన్ని, విశాలమైన స్థలాన్ని అనేక రకాలైన చిన్నతర పరిశ్రమలన్నీ కలిపి ఒకే చోట ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చూపించిన విశాలమైన స్థలాన్ని ఏమంటారు? పారిశ్రామిక క్షేత్రం అంటారు. దానిని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ క్లస్టర్గా పేర్కొనడం జరిగింది. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వచ్చినాయండి? 1977 జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానంలో. 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో నీకు పరిశ్రమలు 4 రకాలుగా వర్గీకరించారు. అవి పెద్ద పరిశ్రమలు. 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా ప్రకటించారు. అవి పెద్ద తరహా పరిశ్రమలు. 1977 జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పరిశ్రమలను ఏం చేసిర్రు? నీకు చిన్న తరహా పరిశ్రమలు 4 రకాలుగా వర్గీకరించారు. దీనిలో ప్రియారిటీ అత్యధికంగా చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చారు, కుటీర పరిశ్రమలకు ఇచ్చారు, లఘు పరిశ్రమలకు ఇచ్చారు, గ్రామీణ పరిశ్రమలకు ఇచ్చారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రత్యేకంగా మనకి 1977లో జనతా ప్రభుత్వం 3 సంవత్సరాల కాలం పాటు అనగా 1980 వరకు అధికారంలో ఉంది. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాగానే మళ్ళీ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఏంటిది? 1980 పారిశ్రామిక విధాన తీర్మానం. అది చూడాలి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్